కూడా స్పీడ్ అండ్ కరెక్ట్. ఓ అట్లా ఎంత టైం తీసుకుంటారని ప్రిపరేషన్ బట్టి అన్నమాట, రెండు పెట్టారు. ఓకే, సుమారుగా 2300 వీడియోస్ తయారు చేసి మొత్తం సరిపోతాయా వీడియో? సరే, ఇది మ్యాటర్ ఆఫ్ టైం చెప్తాం. ఓకే, బాయ్ పిల్లలు, ఎక్సలెంట్, బాయ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరినీ ఒక ఫోటో తీయండి. అక్కడ నిలబడుకుందా ఉంటే కూర్చుంటే బెటర్, నిలబడుకుంటే బెటర్. వస్తారా అందరినీ? రామ్మా ఇట్రా. కూర్చో, రా. థ్యాంక్ యూ అమ్మా, గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చేద్దాం? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అమ్మా? క్వాలిఫికేషన్ ఓకే, థ్యాంక్ యూ. బాయ్ పిల్లలు, నమస్కారం. తెలుసునా? ఇప్పుడు మీరు ఎప్పటికి రీచ్ కాగలుగుతారు ఇండియాలో బెస్ట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్? సార్ మేమైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఎఫ్ఎల్ఎన్ అండ్ ఆల్ దట్ వీఆర్ అబౌట్ 3 years అవే సార్. ఎందుకంటే మనం యావరేజ్ చూస్తే సార్ గడిచిన 5 సంవత్సరాలు ఏమైందంటే మనం ఎఫ్ఎల్ఎన్లో వీఆర్ జస్ట్ బిలో యావరేజ్ ఆఫ్ ఇండియా సార్. థర్డ్ పార్టీ అసెస్మెంట్లో జస్ట్ బిలో ఇండియా సార్, యావరేజ్ ఆఫ్ ఇండియా సార్. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం ఇంప్రూవ్ అవ్వాలి సార్. సో ఇప్పుడు చాలా ఫోకస్ పెట్టాం సార్ ఎఫ్ఎల్ఎన్ పైన. అందుకే ఈ యాప్ తీసుకొచ్చి మొత్తం ట్రయాంగులేషన్, ఈ టెక్నాలజీ క్రియేటివిటీ రెండు యాడ్ చేస్తే అన్నేళ్ళు పడదు పిల్లలు ఒకటి ఫాస్ట్గా టీచర్స్. సంవత్సరం అంటే మమ్మల్ని వాయిస్తారు కనుక కొంచెం టైం తీసుకుంటున్నాను చేస్తే మాత్రం 2 ఏళ్ళు అయిపోతుంది. సార్ యాక్చువల్లీ విల్ టేక్ 1 year టార్గెట్ కింద తీసుకుని స్కూల్ ఎడ్యుకేషన్, డిఐకి, హైయర్ ఎడ్కి, స్కిల్కి కేపీఎస్ తయారు చేశాం సార్. ఇంటర్నల్ మీ స్వర్ణాంధ్ర విజన్ చూసుకుని ఇంటర్నల్ మేము తయారు చేసుకున్నాం సార్ కేపీఐస్. ఆ కేపీఐస్ పైన ఒక డాష్ బోర్డింగ్ కూడా అయిపోయింది సార్. ఇంకా వీ విల్ నౌ ఓన్లీ మానిటర్ ఆన్ కేపీఐ బేస్. అటెండెన్స్ దగ్గర నుంచి ఎఫ్ఎల్ఎన్, సమ్మేటివ్ అసెస్మెంట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్, ఇవన్నీ పర్ఫార్మెన్స్ అని గురించి నేను వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ అప్ సార్. విల్ డ్రైవ్ ఇట్ సార్. లెర్నింగ్ అవుట్పుట్స్ కన్నా అవుట్కమ్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎక్కువ డ్రైవింగ్ చేసి ఎన్విరాన్మెంట్ కూడా ఇవి కూడా ప్లాంటేషన్ రావాలి. కిచెన్ గార్డెన్ ఒకటి, ప్లాంటేషన్ ఎక్కువ రావాలి. Hello everyone, I am Naimisha Patnana from first BPC of APMS Bamini. Now I would like to invite our Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu sir. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇది చిలకలూరిపేటనే నేను చాలా యాదృచ్ఛికంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా చెప్పారు నాకు, ఒక 10-12 ఊర్లు చెప్పారు ఏ ఊరు ఎంచుకుంటారని చెప్పి అనుకుంటాను. నాకు ఎందుకు చిలకలూరిపేట ఎంచుకోవాలనిపించింది. ఎంచుకున్నప్పుడు కూడా నాకు తెలియలేదు ఇది మన పిఆర్ కమిషనర్ మన కేరళ ఐఏఎస్ క్యాడర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు పిఆర్ కమిషనర్గా చేస్తున్న కృష్ణతేజ గారి సొంత ఊరు అని కూడా నాకు తెలియదు. నిన్న రాత్రి చెప్పారు నాకు, మీరు మా సొంత ఊరికి వస్తున్నారు సార్ అని. ఈ వేదిక పైన ఆసీనులైన పెద్దలు, మాకు మిస్ అయిన నిర్మాత, గౌరవ శాసనసభ్యులు చిలకలూరిపేట శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆయన వాగ్దాటి, ఆయన మాటకి మాట ఇచ్చే విధానం మనందరిని ఆకట్టుకుంటాడు.
సో వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగానంటే నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు విజయవాడ లేదు మాది హర్యానా